Hello, welcome to Bimaramus Online Spoken English video number 28. మళ్ళీ 40 వీడియోస్ చేయాలని అనుకున్నాం మళ్ళీ 40 వీడియోస్ని కూడా సిస్టమేటిక్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది 28th వీడియో 28. ఈ వీడియో తర్వాత ఇంకా 12 వీడియోస్ ఉంటాయి, అవి కూడా వాచ్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఏదైనా లెసన్ మిడిల్లో ఏదైనా మిస్ అయితే అది కూడా వాచ్ చేయండి. సీరియల్ ఆర్డర్లో మా లెసన్స్ని వాచ్ చేయండి, వీడియోస్ని. మీ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి క్లారిఫికేషన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా డే నెంబర్ 28 అని. ఎస్, సో వెల్కమ్ టు డే నెంబర్ 28. మనం ఇక్కడ ఈ వీడియోలో ఒకరు మనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం వాళ్ళకి రిప్లై ఎలా ఇవ్వాలి, డిఫరెంట్ వేస్లో రిప్లై ఎలా ఇవ్వాలి అన్నది చూద్దాం. ఫస్ట్ దీన్ని ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటాం. మన వీడియోస్లో ఫంక్షనల్ ఇంగ్లీష్ని కూడా పెట్టడం జరిగింది. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అన్నదే ఫంక్షనల్ ఇంగ్లీష్. ఎవరైనా మనకి థ్యాంక్స్ అని చెప్పినప్పుడు యు ఆర్ వెల్కమ్ అంటాం, లేదంటే డోంట్ మెన్షన్ ఇట్, లేకపోతే ప్లెజర్, మై ప్లెజర్ అంటారు. దట్స్ ఆల్ రైట్, ఇట్స్ నథింగ్. నేను చేసింది పెద్ద సహాయం ఏం కాదండి అన్నప్పుడు ఇట్స్ నథింగ్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. వెల్ అండి, మళ్ళీ ఇలాంటివి తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో వాటిని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. అవతల వ్యక్తిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మీరు ఏది యూస్ చేయాలో యూస్ చేసుకోండి. రీక్యాప్సులేషన్ అంటే రివిజన్ చేసుకుందాం. మనం పాస్ట్ ఆన్గోయింగ్ యాక్షన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అండ్ పాస్ట్ ఆన్గోయింగ్ యాక్షన్స్ అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పనులు. ఇలాంటి సందర్భంలో మనకి పాస్ట్ బీ ఫార్మ్స్ అయిన వాజు, వర్ యూస్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ పాస్ట్ ఆన్గోయింగ్ యాక్షన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పనులు. పాస్ట్ ఆన్గోయింగ్ దానిలో నెగటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో కొనసాగుతూ లేని పనులు. చూడండి, ఆమె డ్యాన్స్ చేస్తూ ఉండేను, ఆమె డ్యాన్స్ చేస్తూ లేదు అంటే షీ వాజ్ డాన్సింగ్. ఇదే నెగటివ్లో అయితే షీ వాజ్ నాట్ డాన్సింగ్. డాన్సింగ్ కాదండి, డాన్సింగ్ అనాలి. వారు మార్కెట్కి వెళ్తూ ఉండిరి, వారు మార్కెట్కి వెళ్తూ లేరు అంటే దే వర్ గోయింగ్ టు మార్కెట్, దే వర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. వరుణ్ ఆడుతూ ఉండెను, వరుణ్ ఆడుతూ లేడు అంటే వరుణ్ వాస్ ప్లేయింగ్ అండ్ వరుణ్ వాస్ నాట్ ప్లేయింగ్. మళ్ళీ అది రీక్యాప్సులేషన్. అండ్ ఇప్పుడు ఈ న్యూ వీడియోలో మనం లర్న్ చేయబోతుంది ఏంటి అంటే వాజు, వర్ అన్న బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్తో క్వశ్చనింగ్ ఎలా చేయాలి అని ముందే చెప్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ మనం ముఖ్యంగా ఈ పాస్ట్ వాజు, వర్తో మన డైలీ కాన్వర్జేషన్స్లో చాలా రేరుగా అంటే చాలా తక్కువగా వాడుతాము. అయినప్పటికీ ఇన్ని లెసన్స్ నేర్చుకున్నాము, ఈ లెసన్ రిలేటెడ్ ఇది కూడా నేర్చుకుంటే కంప్లీట్ లెర్నింగ్ అవుతుంది. అండ్ ఏదో ఒక దగ్గర ఉపయోగపడవచ్చు. నాలెడ్జ్ నెవర్ గోస్ వేస్ట్. మన జ్ఞానం ఎప్పుడు కూడా వృధా కాదు, వ్యర్థం కాదు. ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో ఉపయోగపడుతుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి నీవు తింటూ ఉంటివా, నీవు ఆడుకుంటూ ఉంటివా, మీరు వెళ్తూ ఉండిరా, ఇలాంటి క్వశ్చన్స్ని మనం అంటే గతంలో ఒక పని కొనసాగుతూ ఉండేనా అని క్వశ్చన్ చేయడం. వీటిని మనం ఇంగ్లీష్లో పాస్ట్ ఆన్గోయింగ్ యాక్షన్స్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. స్ట్రక్చర్ చూడండి, మనకి వాజ్ ఆర్ వర్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ వాజ్ ఆర్ వర్, సబ్జెక్ట్ V1 ప్లస్ సింగ్ ఫార్మ్ ఆర్పి. చూద్దాం మళ్ళీ ఇక్కడ మనకి తెలుగులో అప్పుడు మీరు పుస్తకం చదువుతూ ఉంటిరా. అప్పుడు అంటే వర్ యూ రీడింగ్ ద బుక్ దెన్. అతను అప్పుడు నిద్రపోతూ ఉండేనా,
వాజ్ హీ స్లీపింగ్ దెన్? బస్సు వేగంగా నడుస్తూ ఉండేనా? వాజ్ ద బస్ రన్నింగ్ ఫాస్ట్? ఫాస్ట్లీ అనొద్దండి, అది పెద్ద మిస్టేక్ ఇంగ్లీష్లో. ఫాస్ట్కి ఎల్వై వాడమండి, జనరల్గా ఫాస్ట్ అంటాం. వారు భోజనం చేస్తూ ఉండిరా? వర్ దే టేకింగ్ లంచ్? రవి క్లాస్ వింటూ ఉండేనా? వాజ్ రవి లిస్నింగ్ టు క్లాస్? చూడండి, ప్రస్తుతం గురించి అంటే నీవు రాసుకుంటున్నావా అంటే ఆర్ యూ రైటింగ్ అంటాం. నీవు రాస్తూ ఉంటివా అంటే వర్ యూ రైటింగ్. ఆమె వెళ్తుందా అంటే ఈజ్ షీ గోయింగ్. ఆమె వెళ్తూ ఉండేనా అంటే పాస్ట్ ఉన్నప్పుడు ఈజ్ ప్లేస్లో వాజ్ వస్తుంది. వాజ్ షీ గోయింగ్ అంటామండి. మిక్స్డ్ టెన్సెస్, అసలు ఏంది ఈ మిక్స్డ్ టెన్సెస్ అన్నది చూద్దాం ఒకసారి. మిక్స్డ్ టెన్సెస్ అంటే ఒకటే సెంటెన్స్లో 2 సెంటెన్సెస్ రావడం. చూద్దాం ఇక్కడ మనకి వర్ యూ టేకింగ్ డిన్నర్, ఇది ఒక టెన్స్. ద లైట్స్ వెంట్ ఆఫ్, ఇది ఒక టెన్స్. అంటే 2 టెన్సెస్ ఒకటే దాంట్లో వచ్చాయి, 2 డిఫరెంట్ టెన్సెస్ అండి. దీన్నే మిక్స్డ్ టెన్సెస్ అంట. వర్ యూ టేకింగ్ డిన్నర్ వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్ అంటే లైట్లు ఆరిపోయినప్పుడు మీరు మీ విందు తీసుకుంటూ ఉంటిరా అని క్వశ్చన్ చేస్తాం. చూడండి ఇక్కడ రెడ్ కలర్ అన్నది ఇంగ్లీష్ వర్షన్లో లాస్ట్లో వస్తే అదే రెడ్ కలర్ కాదండి, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేసినప్పుడు దాన్ని సింపుల్గా మనం ఇన్ఫ్యాక్ట్ అంటాం. ఓకే, రెడ్ కలర్ అన్నాను కదా నేను, అలాంటప్పుడు ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ కలర్ అలా అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఇంగ్లీష్ వర్షన్లో లాస్ట్లో వస్తే మనకి తెలుగు వర్షన్లో గ్రీన్ కలర్ ఫస్ట్లో వచ్చింది. ఇంగ్లీష్ వర్షన్లో బ్లాక్ కలర్ ఫస్ట్లో వస్తే అండ్ తెలుగు వర్షన్లో బ్లాక్ కలర్ లాస్ట్లో వచ్చిందండి. ఆపోజిట్గా ఉన్నాయి చూడండి. వాజ్ షీ స్లీపింగ్ వెన్ ద బస్ రీచ్డ్ ద బస్ స్టాప్ అంటే బస్ స్టాప్ వద్దకి చేరుకున్నప్పుడు ఆమె నిద్రపోతూ ఉండేనా. ఏ యాక్షన్ లాంగ్గా ఉందో అది ఇంగు ఫామ్ వస్తుందండి. షార్ట్గా ఉన్నది పాస్ట్లో ఉపయోగిస్తాం. అంటే ఒకటి ఆన్ గోయింగ్లో ఉంటుంది, ఒకటి పాస్ట్ V2 మనం లర్న్ చేసాం చూడండి అది. మళ్ళీ పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ నెగటివ్ SR నో క్వశ్చన్స్ అండి. ఇవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్. మొదటికే ఈ టాపిక్ చాలా రేర్గా వాడతామంటే మళ్ళీ నెగటివ్ ఇంకా రేర్గా యూజ్ చేస్తాం. అయినా చూద్దాం ఒకసారి. వాజ్ ఆర్ వర్ తర్వాత సబ్జెక్ట్ నాట్ V1 ఇంగ్ RP అండి. ఇంతకుముందు చూసిన స్ట్రక్చర్ ఏముంది కానీ నాట్ అడిషనల్గా వాడాము ఎందుకంటే నెగటివ్ కాబట్టి. అప్పుడు మీరు పుస్తకం చదువుతూ ఉండలేదా అంటే ఫస్ట్ వాజ్ ఆర్ వర్. సో సబ్జెక్ట్ యూ కాబట్టి యూకి షూట్ అయ్యేది వర్. వర్ యూ నాట్ రీడింగ్ ద బుక్ దెన్. వాజ్ వర్ ఏ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తాం అన్నది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ చూద్దాం, జస్ట్ వెయిట్. అతను అప్పుడు నిద్రపోతూ ఉండలేదా? వాజ్ హీ నాట్ స్లీపింగ్ దెన్. బస్సు వేగంగా వెళ్తూ ఉండలేదా? వాజ్ ద బస్ నాట్ రన్నింగ్ ఫాస్ట్. ఇంగ్లీష్ నుంచి తెలుగుకు వద్దాం ఇప్పుడు. వర్ దే నాట్ టేకింగ్ లంచ్. వారు భోజనం చేస్తూ ఉండలేదా? వాజ్ రవి నాట్ లిస్నింగ్ టు క్లాస్. రవి క్లాస్ వింటూ ఉండలేదా? ఇలాంటి రేర్ టాపిక్స్ తెలుసుకోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడకపోయినా అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు విననికేనన్నా విని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇప్పుడు WH క్వశ్చన్ వర్డ్స్ చూద్దాం. ఆ WH క్వశ్చన్ వర్డ్స్ని చూసే ముందు వాజ్ని వర్ని ఎలా వాడాలి అన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో చూసాం చూడండి క్లియర్ కట్గా. ఇక్కడ ఐ ఉంది, వాజ్ ఉంది కదా, వాజ్ సింగులర్ అవుతుంది, ఈ వర్ ప్లూరల్ అవుతుంది. సో దీనికి మనకి ఐ వాజ్ అంటాం, లేదా షీ వాజ్ అంటాం, హీ వాజ్ అంటాం, ఇట్ వాజ్ అంటాం. సో ఈ విధంగా సింగులర్స్తో వాడతామండి. ఐ షీ ఇట్తో వాజ్ వాడతాం. లేదు నౌన్స్ కావాలి అనుకుంటే బాయ్ సింగులరే రావాలి, గర్ల్. ఎందుకు సింగులర్ సబ్జెక్ట్సే రావాలి అంటే ఈ వాజ్ అన్నది సింగులర్లో ఉంది కాబట్టి
సబ్జెక్ట్స్ అన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్సే రావాలి. ఒకవేళ వర్ వచ్చిందనుకోండి, వర్ ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ప్లూరల్లో రావాలి. అంటే యువర్, వీవర్, దేవర్, ఇవి ప్రనౌన్ సబ్జెక్ట్స్. అంటే మళ్ళీ నౌన్ సబ్జెక్ట్స్ బాయ్స్ వర్, గర్ల్స్ వర్, ఈ విధంగా యూస్ చేస్తాం. వెల్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం WH క్వశ్చన్ వర్డ్స్. వేర్, వెన్, వై, హౌ, వాట్. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏమిటి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తూ ఉండిరి. వేర్ వర్ యు గోయింగ్ దెన్. మీరు ఎప్పుడు చెన్నైకి వెళ్తూ ఉండిరి. వెన్ వర్ యు గోయింగ్ టు చెన్నై. పిల్లవాడు ఎందుకు ఏడుస్తూ ఉండెను. ఇప్పుడు కాదండి, గతంలో ఏడుస్తూ ఉండెను. వై వాస్ ద కిడ్ క్రయింగ్. నా కొడుకు ఎలా చదువుతూ ఉండెను. హౌ వాస్ మై సన్ స్టడీయింగ్. అప్పుడు మీరు ఏం చేస్తూ ఉండిరి. వాట్ వర్ యూ డూయింగ్ దెన్. ఇవి కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేస్తాం WH. అండ్ ఇప్పుడు వాట్ ప్లస్ థింగ్, విచ్ ప్లస్ థింగ్, హూస్ ప్లస్ థింగ్ అంటే ఈ వాట్కి వర్కి విచ్కి వర్కి మధ్యలో ఒక వర్డ్ చూడండి. బుక్, స్టోరీ, లెసన్ ఇలాంటివి వస్తాయండి. సో వాట్ లేదా విచ్ లేదా హూస్ తర్వాత ఒక వర్డ్ వచ్చి వాజ్ లేదా వర్ వచ్చి సబ్జెక్టు ఇంగు ఫాము ఆర్పి. అప్పుడు మీరు ఏ పుస్తకం చదువుతూ ఉండిరి. వాట్ బుక్ వర్ యూ రీడింగ్ దెన్. అప్పుడు మీరు ఏ పుస్తకం చదువుతూ ఉండిరి. సెకండ్ వన్ కూడా తెలుగులో సేమ్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్లో మాత్రం విచ్ బుక్ అని ఉందండి. విచ్ బుక్ వర్ యూ రీడింగ్ దెన్. ఏంటి డిఫరెన్స్. వాట్ బుక్కి విచ్ బుక్కి మనం ఈ ప్రీవియస్ వీడియోస్లో ఒక 5-6 సార్లు డిస్కస్ చేసుకున్నామండి. వాట్ బుక్ అంటే చాలా బుక్స్లో ఏ బుక్ అని, విచ్ బుక్ అంటే చాలా తక్కువ బుక్స్లో ఏ బుక్ అని. అప్పుడు మీరు ఎవరి పుస్తకం చదువుతూ ఉండిరి. హూస్ బుక్ వర్ యూ రీడింగ్ దెన్. విచ్ వన్ అంటే ఏది అని. చూడండి, మీరు నీట్గా పేపర్ మీద కావాలంటే ఫస్ట్ వీడియో వినండి. విన్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క పాయింట్ కీ పాయింట్ ఏదన్నా ఉంటే రాసుకొని అది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. విచ్ వన్ అంటే ఏది. క్వశ్చన్ ఫార్మేషన్ వచ్చేసి విచ్ వన్, వాజ్ ఆర్ వర్, సబ్జెక్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఆర్పి యూస్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి మీరు ఏది రాస్తూ ఉండిరి, మీరు ఏది చదువుతూ ఉండిరి అంటే విచ్ వన్ వర్ యూ రైటింగ్, విచ్ వన్ వర్ యూ రీడింగ్ అండి. ఆర్పి కావాలంటే పెట్టుకోవచ్చు. అట్ స్కూల్, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, అలా. హూ వస్తుందండి. హూ డు నాట్ యూజ్ ఆర్ డోంట్ యూజ్ సబ్జెక్ట్ విత్ హూ. హూ వచ్చినప్పుడు మళ్ళీ ఇవి జనరల్గా రావు, ఎందుకంటే హూలోనే సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరు శబ్దం చేస్తూ ఉండిరి. హూ వాజ్ మేకింగ్ ఏ నాయిస్. ఎవరు వస్తూ ఉండిరి. హూ వాజ్ కమ్మింగ్ అంటాం. మళ్ళీ WH క్వశ్చన్స్ నెగిటివ్ చూద్దామండి. నెగిటివ్లో జనరల్గా మనకి వైతోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో WH క్వశ్చన్ వర్డ్ వై, వాజ్ ఆర్ వర్, సబ్జెక్ట్ నాట్, V1 ఇంగ్ ఆర్పి. మీరు మీ ఇంటి పని ఎందుకు చేస్తూ ఉండలేదు. వై వర్ యు నాట్ డూయింగ్ యువర్ హోమ్ వర్క్. మీరు గ్రామానికి ఎందుకు చేస్తూ ఉండలేదు. మీరు గ్రామానికి ఎందుకు వెళ్తూ ఉండలేదు అన్నది ఉండాలి ఇక్కడ. వెళ్తూ ఉండలేదు అది చూడండి, వెళ్తూ ఉండలేదు. వై వర్ యు నాట్ గోయింగ్ టు విలేజ్ లేదా యువర్ విలేజ్ అంటాం. వెళ్ళండి. మళ్ళీ మొత్తం చూసేద్దాం. ఇక్కడ ఆన్ గోయింగ్, ప్రజెంట్ ఆన్ గోయింగ్, ఆన్ గోయింగ్, పాస్ట్ ఆన్ గోయింగ్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు, గతంలో కొనసాగుతూ ఉన్న పనులు. చూద్దాం మరి ఇక్కడ పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ SR నో క్వశ్చన్స్, నెగటివ్ SR నో క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనినే మనము ప్రజెంట్ కంటిన్యూయస్ అంటాము. ఇక్కడ ఉన్నదాన్ని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటామండి. మనం టెన్సెస్ పేర్లు చెప్పుకోకుండా
స్పోకెన్ ఇంగ్లీష్ లెర్న్ చేస్తున్నాము. చూడండి, భాను ఒక లేఖ టైప్ చేస్తున్నాడు. భాను లేఖ టైప్ చేయడం లేదు. భాను లేఖ టైప్ చేస్తున్నారా? భాను లేఖను టైప్ చేయడం లేదా అంటే భాను ఒక లేఖను టైప్ చేస్తున్నాడంటే భాను ఈజ్ టైపింగ్ ఏ లెటర్. మళ్ళీ భాను లేఖను టైప్ చేయడం లేదంటే భాను ఈజ్ నాట్ టైపింగ్ ఏ లెటర్. అదే క్వశ్చన్, భాను లేఖ టైప్ చేస్తున్నారా అంటే ఈజ్ భాను టైపింగ్ ఏ లెటర్. అండ్ భాను లేఖ టైప్ చేయడం లేదంటే ఈజ్ భాను నాట్ టైపింగ్ ఏ లెటర్. లేకపోతే ఈజ్ ఇంటూ భాను అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే గతంలో ఉన్నప్పుడు భాను ఒక లేఖ టైప్ చేస్తూ ఉండెను, భాను లేఖను టైప్ చేస్తూ లేడు, భాను లేఖను టైప్ చేస్తూ ఉండేనా, భాను లేఖను టైప్ చేస్తూ ఉండలేదా. ఇది చూద్దాం. ఇప్పుడు భాను ఒక లేఖను టైప్ చేస్తూ ఉండేను అంటే భాను వాస్ టైపింగ్ ఏ లెటర్. భాను లేఖను టైప్ చేస్తూ లేడు అంటే భాను వాస్ నాట్ టైపింగ్ ఏ లెటర్. వాస్ భాను టైపింగ్ ఏ లెటర్ అంటే భాను లేఖ టైప్ చేస్తూ ఉండేనా. క్వశ్చన్ చూడండి, ఇది వాస్ భాను నాట్ టైపింగ్ ఏ లెటర్, భాను లేఖను టైప్ చేస్తూ ఉండలేదా. ఇవే అండి పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. చూద్దాం ఇప్పుడు. భాను ఈజ్ టైపింగ్ ఏ లెటర్, భాను వాస్ టైపింగ్ ఏ లెటర్. భాను ఈజ్ నాట్ టైపింగ్ ఏ లెటర్, భాను వాస్ నాట్ టైపింగ్ ఏ లెటర్. ఈజ్ భాను టైపింగ్ ఏ లెటర్, వాస్ భాను టైపింగ్ ఏ లెటర్, ఈజ్ భాను నాట్ టైపింగ్ ఏ లెటర్. సో సరైన సందర్భానికి, సరైన సమయానికి సరైన క్వశ్చన్ కానీ సెంటెన్స్ కానీ ఫ్రేమ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో. వెల్, మళ్ళీ ప్రాజెక్ట్ నెంబర్ 1, రైట్ 5 పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫర్ పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అండి. అంటే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. అండ్ ఇంగ్లీష్లో రాసే నీట్గా ఇక్కడ బాక్సెస్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ ఈ సైడ్లో తెలుగులో రాయండి. ప్రాజెక్ట్ వర్క్ 2, రైట్ 5 నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫర్ పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఇక్కడ నెగటివ్ అండి, అంటే వాజ్ ఆర్ వర్ సబ్జెక్ట్ నాట్ V1 ప్లస్సింగ్ ఆర్పి. అండ్ ఇక్కడ కూడా 5 రాయండి ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో రాయండి పక్కలే. 5 ఖచ్చితంగా 5 రాయాలని ఏమీ లేదు, ఎక్కువగా రాయండి, మీకున్న టైంని బట్టి రాయండి. ప్రాజెక్ట్ వర్క్ 3, రైట్ ఎనీ 10 సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. ఏవైనా 10 సెంటెన్సెస్. వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమిటి, ఇలాంటివి రాయండి. ఎందుకు ఇలాంటివి రాయడం, ప్రీవియస్ లెసన్స్ మీదన్నా రాయండి, లేకపోతే జనరల్గా ఏ సెంటెన్సెస్ నన్నా ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయండి. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి ఇలాంటివి చేస్తే. అందుకోసమన్నా మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి అంటే అది మన చేతిలోనే ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఓకే రైట్ నాకు ఒక సెంటెన్స్ వచ్చింది అన్ని కాన్ఫిడెన్స్ తోటి ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి మనం ట్రై చేస్తుంటాం, పాజిటివ్గా ఉంటాం, మనకి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది, మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుందండి. అందుకోసమని ఈ విధంగా చేయండి. అండ్ మళ్ళీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా, ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఐ డోంట్ లైక్ టు షేర్ దాట్ విత్ యూ ఎవ్రీ టైమ్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అప్కమింగ్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ లెసన్స్ అన్నీ రీక్యాప్సులేషన్ చేసుకొని V5కి వెళ్ళబోతున్నాం. చూడండి, మనం V1 నుంచి స్టార్ట్ చేసుకున్నాం మన జర్నీని, స్పోకెన్ ఇంగ్లీష్ జర్నీని. తర్వాత V2కి వెళ్ళాం, V3కి వెళ్ళాము, V4కి వెళ్ళాము, ఇప్పుడు V5 ఉందండి. అంటే ప్రతి వర్బ్కి 5 ఫామ్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా 4 ఫామ్స్ని ఏ ఏ సందర్భంలో ఎక్కడెక్కడ వస్తుంది అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ చివరి వర్బ్ ఫామ్, అది V5 ఏ సందర్భంలో వస్తుంది అన్నది కూడా లర్న్ చేయబోతున్నాం. అది మనం నెక్స్ట్ వీడియోలో లర్న్ చేయబోతున్నాం. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డీటెయిల్స్ మేము ఫార్వర్డ్ చేస్తాం. హ్యాపీ స్పీకింగ్.
Thank you very much for your time and patience.